నమస్తే. ఈరోజు మన కథ మేకలు రాక్షసుడు. చాలా కాలం క్రిందట ఎత్తైన కొండ మీద 3 మేకలుండేవి. అవి 3 అన్నదమ్ములు. అందరికంటే పెద్ద మేక చాలా బలంగా, లావుగా ఉండేది. తన బలంతో ఎంతటి వారినైనా ఓడించగల శక్తి, సామర్థ్యం, ధైర్యం కలిగినది. ఇక రెండో మేక బలశాలే అయినా అన్నగారంత బలం, ధైర్యం రెండూ లేవు. అందరికంటే చిన్న మేక సన్నగా, పీలగా, పిరికిగా ఉండేది. ఆ కొండ మీద వారు నివాసం ఏర్పరచుకొని అక్కడ పెరిగే గడ్డిని తింటూ కాలం వెళ్ళబుచ్చేవి 3 మేకలు. ఒకనాడు పెద్ద మేకకి అక్కడే ఉండి అదే గడ్డి తినడం నచ్చలేదు. కొండ అవతల వైపు పొలాల్లో మంచి తిండి దొరుకుతుందని, అక్కడ ఆహారం రుచికరంగా కూడా ఉంటుందని ఎలాగో తెలుసుకొంది ఆ మేక. ఇక మనసంతా అటువైపు మళ్ళడం వల్ల కొండ మీద ఆహారం దానికి ఏమాత్రం రుచించలేదు. తమ్ముళ్లను పిలిచి, ఇక్కడ గడ్డి తిని తిని నేను విసిగిపోయాను. కొండకి అటువైపు పొలాలలోకి మేతకి వెళ్దామని అనుకుంటున్నాను అని చెప్పింది. అంతే. ఇద్దరు తమ్ముళ్ళు గజగజా వణికిపోతూ, అన్నా, కొండకి అటువైపా? నీకు తెలియదా? మధ్యలో ఒక పెద్ద వాగు ఉందని? దాన్ని దాటి ఎలా వెళ్తాం అని అడిగారు. వాగు మీద ఆనకట్ట ఉందిగా, ఇంక భయమెందుకు అని అడిగింది పెద్ద మేక. అన్నా, నీకు ఏమీ తెలియనట్లే మాట్లాడుతున్నావు. ఆ వాగులో నివాసముంటున్న రాక్షసుడు దాన్ని దాటడానికి ఎవరు ప్రయత్నించినా వారిని చంపి తినేస్తాడు. మనకి ఇక్కడ ఇంత ఆహారం ఉండగా ప్రమాదం కొని తెచ్చుకోవడం ఎందుకు అని ప్రశ్నించాయి. తమ్ముళ్ళు పిరికితనానికి చిరాకుపడి, నాకు ఏ రాక్షసుడన్నా భయం లేదు. మా ఇద్దరి మధ్యలో యుద్ధం జరిగితే నేనే గెలుస్తాను. నా గిట్టలతో 2 సార్లు తన్నానంటే రాక్షసుడు పారిపోవలసిందే అని పొగరుగా సమాధానం చెప్పింది. అయినా తమ్ముళ్ల మొహంలో ధైర్యం రాకపోయేసరికి, కావాలంటే నా వెనకాలే వచ్చి చూడండి ఏం జరుగుతుందో, అప్పుడైనా నా బలం మీకు అర్థమవుతుంది అని ఆవేశంగా చెప్పింది. ఇంకా వణుకుతూ, అన్నా, నువ్వు గెలవడం మేం చూడలేము. ఎందుకంటే నీలా మాకు బలం లేదు కనుక ముందు మమ్మల్నే తినేస్తాడు ఆ రాక్షసుడు అని దిగులుగా సమాధానం చెప్పాయి. తన తమ్ముళ్ల మాటల్లో నిజాన్ని గ్రహించి ఏం చేయొచ్చు అనే ఆలోచనలో పడింది పెద్ద మేక. ఒకవైపు తమ్ముళ్ల ప్రాణాలు, మరొక వైపు మంచి ఆహారం, రెండిటిని వదులుకోవటం తనకిష్టం లేదు. ఆ రోజంతా ఆలోచించి మంచి ఉపాయం కనిపెట్టింది పెద్ద మేక. వెంటనే తమ్ముళ్ల దగ్గరికి ఆనందంగా వెళ్ళి, తమ్ముళ్ళు భయపడకండి, నా దగ్గర ఒక అద్భుతమైన ఉపాయం ఉంది. ఇది తప్పకుండా పనిచేస్తుంది అని తన దగ్గరగా జరగమని చెప్పి వారి చెవిలో ఉపాయాన్ని వివరించింది. చాలా ప్రశ్నల తర్వాత పెద్ద మేక తన తమ్ముళ్ళని ఆ ఉపాయానికి సిద్ధం చేయగలిగింది. వారి పథకం ప్రకారం అందరికంటే చిన్న మేక తన అన్నలకు వీడ్కోలు పలికి ఆ వాగు మీద ఉన్న వంతెన మీదకు వెళ్ళింది. తన చిన్ని కాళ్లతో శబ్దం చేసుకుంటూ సగం దూరం వెళ్ళిందో లేదో వాగులోంచి ఒక అరుపు వినిపించింది. ఎవరు నా వంతెన మీద నుండి వెళ్తున్నారు? నాకు నిద్రభంగాన్ని కలిగించింది ఎవరు? ఎవరైనా సరే తినకుండా వదలను అని రాక్షసుడు గట్టిగా అరిచి తన చేతిని బయటకు తీసి వంతెనపై ఉంచాడు. ఆ చేతికి చిక్కకుండా చిన్న మేక పక్కకు జరిగి, అయ్యా, నేను ఒక చిన్న మేక పిల్లను, సన్నగా ఉన్నానని వాగు అవతలి వైపు మంచి ఆహారం తిని లావు అవుదామని వెళ్తున్నా అని సమాధానం చెప్పింది. నువ్వెవరైనా సరే నేను నిన్నిప్పుడు తినబోతున్నాను అని సమాధానం చెప్పాడు రాక్షసుడు. లేని ధైర్యం తెచ్చుకుంటూ, అయ్యా, ఇంత చిన్న మేకని మీరు తినటమేమిటి? నన్ను తినడం వల్ల మీ ఆకలి కాస్తైనా తీరదు. కాబట్టి నన్ను తినడం వల్ల మీ సమయం వృధా అవుతుంది. ఇంకొంతసేపటిలో మా చిన్నన్నయ్య వస్తాడు. వాడు నాకంటే లావు, వాడిని తినండి అని జవాబిచ్చింది. అసలే బద్ధకస్తుడైన ఆ రాక్షసుడు, నిజమే కదా, ఇంత సన్నగా ఉన్న మేకను తింటే ఏం లాభం అనుకొని తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. అయితే నువ్వు ఈ దరిదాపుల్లో ఇక కనిపించకు, అటువైపు వెళ్ళి మళ్ళీ లావయ్యేంత వరకు రావద్దు అని ఆ చిన్న మేకకు చెప్పి మళ్ళీ నిద్రపోయాడు రాక్షసుడు. తినకుండా వదిలేసినందుకు ఆనందపడుతూ ఆ చిన్న మేక వాగు వేగంగా దాటేసింది. ఈ విషయాలన్నీ దూరం నుండి గమనిస్తున్న
మిగిలిన 2 మేకలు తమ పథకం పారుతుందని సంతోషించి ఇక చేయవలసిన పని గురించి ఆలోచించసాగాయి. చిన్న మేక అవతలిగట్టు చేరగానే రెండో మేక అన్నగారికి వీడ్కోలు పలికి వంతెన ఎక్కింది. మెల్లగా శబ్దం చేస్తూ వంతెన దాటబోయేసరికి మళ్ళీ ఎవరు వచ్చారు నా వంతెన మీదికి, ఎవరైనా సరే తినేస్తాను అని రాక్షసుడు తన చేతిని నీటి నుంచి తీసి వంతెన పైన పెట్టాడు. అతని చేతికి చిక్కకుండా తప్పుకొని, అయ్యా, నేను ఒక మేకని, కొండ మీద చలిగాలికి బాగా చిక్కిపోయి గట్టు ఆవలి వైపు మేత మేయడానికి వెళ్తున్నాను. అక్కడ కొన్ని రోజులు తింటే లావవుతానని నా నమ్మకం అని సమాధానమిచ్చింది. ఓహో, ఇందాక వంతెన దాటిన మేకపిల్ల అన్నవి నువ్వేనా? నువ్వు దానికంటే లావని నాకు చెప్పింది. ఇప్పుడు నిన్ను తినబోతున్నాను అని ఆ రాక్షసుడు అన్నాడు. అయ్యా, నన్ను తింటే మీ ఆకలి సగం కూడా తీరదు. మీ ఆకలి తీరాలంటే మా పెద్దన్నయ్య కోసం వేచి చూడాల్సిందే. అతను బాగా లావుగా బలంగా ఉంటాడు. ఏ క్షణాన్నైనా ఇక్కడికి వస్తాడు అని తెలివిగా సమాధానం చెప్పింది. ఆ మేక చెప్పిన వివరాలకు నోరూరిన రాక్షసుడు ఈ చిన్న మేకల్ని తినడం దండగా ఒకేసారి పెద్ద మేకని చంపి తినడం వల్ల సమయం వృధా అవ్వదు అని అనుకొని, అయితే లావయ్యేంత వరకు నాకు కనిపించకు, ఇక్కడ నుండి తక్షణమే వెళ్ళిపో అని రెండో మేకని కూడా పంపించేశాడు రాక్షసుడు. ఇక ఆ మేక కూడా పరుగున అవతలిగట్టు చేరుకొని తన తమ్ముణ్ణి కలుసుకుంది. ఇక మిగిలింది పెద్ద మేక మాత్రమే. ఆత్రంగా అన్నగారు ఏం చేయబోతున్నాడో అని తమ్ముళ్ళు చూస్తుండగా పెద్ద మేక వంతెన మీద అడుగుపెట్టింది. పెద్ద గిట్టలతో పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ హుందాగా వంతెన మధ్యకు వచ్చింది. ఆ శబ్దానికి రాక్షసుడి చెవులు దద్దరిల్లాయి. కోపంతో ఊగిపోతూ, ఎవరది? నా వంతెన మీద ఇంత పెద్ద శబ్దాలు చేస్తున్నారు, వారికి నా చేతిలో చావు ఖాయం అని అరిచాడు. భయపడకుండా నేనే పెద్ద మేకని అని సమాధానమిచ్చింది మేక. అంత పొగరుగా సమాధానం విన్న వెంటనే కోపం తట్టుకోలేక రాక్షసుడు ఒక్కసారిగా బయటికి వచ్చాడు. అతను ఆ మేకని పట్టుకునేలోపే సిద్ధంగా ఉన్న పెద్ద మేక తన వాడి కొమ్ములతో రాక్షసుడి తలను ఢీకొని ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి తన్నింది. ఆ పెద్ద మేక బలానికి రాక్షసుడు ఆశ్చర్యపోయాడు. తిరిగి కొడదామనుకునే లోపే పెద్ద మేక ఇంకోసారి రాక్షసుణ్ణి తన్నింది. ఆ దెబ్బకి తట్టుకోలేక వెనక్కి నీళ్లలోకి పడ్డాడు రాక్షసుడు. ఇక రాక్షసుడికి వ్యవధి ఇవ్వకుండా పెద్ద మేక ఇష్టం వచ్చినట్టు తన గిట్టలతో వాడిని పొడిచింది. దాని దాటికి రాక్షసుడి ఒళ్ళు హూనమై ఏం చేయలేక కుప్పకూలిపోయాడు. ఆ పెద్ద మేక మరలా తన వైపు వస్తుండడం చూసి భయపడి అక్కడి నుండి పారిపోయాడు. ఇంకొకసారి చచ్చినా ఇటువైపు రాకూడదు అనుకుంటూ కొండ దాటి వెళ్ళిపోయాడు. కొంత అలసట తీరిన తర్వాత పెద్ద మేక మెల్లగా అడుగులు వేసుకుంటూ అవతలి గట్టున తన కోసం ఎదురుచూస్తున్న తమ్ముళ్లను చేరింది. ఆనందంతో గెంతులు వేస్తున్న తమ్ముళ్లను చూస్తూ, చూశారా తమ్ముళ్ళు, మనం గట్టిగా అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. ఇక పిరికితనం వదిలి ధైర్యంగా ఉండండి అని చెప్పింది. అన్న మాటల్లో నిజాన్ని గ్రహించిన చిన్న మేకలు తమ అన్నలాగే ధైర్యంగా ఉండాలని నిశ్చయించుకున్నాయి. ఇక తమను ఆపడానికి రాక్షసుడు లేకపోవడంతో ఆ మేకలు నిర్భయంగా ఈ గట్టు మీద నుండి ఆ గట్టుకి, అటు నుండి ఇటు తిరుగుతూ తమకి నచ్చిన ఆహారం తింటూ బలంగా తయారై ఆనందంగా బ్రతకసాగాయి. కథ కంచికి మనం ఇంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.